గత కొన్ని రోజులుగా ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఓట్ చోరీ జరిగిందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా జన్-జీ కార్యక్రమానికి యువతతో కలిసి తాను సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. యువతతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై, కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తునే పోరాటం చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో రాహుల్ గాంధీ ఏ విధంగా పోరాటం చేస్తారనే దానిపై రాజకీయ వర్గాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఓట్ చోరీ అంశం గురించి రాహుల్ గాంధీ పోరాడే అవకాశం ఉంది. కాలేజీలతో పాటుగా యువత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన ఈ నిరసన కార్యక్రమాలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ విషయంలో కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసేందుకు రాష్ట్రాల వారీగా చోరీకి గురైన ఓట్లను ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే ఆధారాలను చూపించాలని రాహుల్ భావిస్తున్నారు. ఇక ఈ విషయంలో రాహుల్ గాంధీ పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో అత్యంత సన్నిహితుల వద్దే వీటి గురించి మాట్లాడుతున్నారని, వారితోనే రాహుల్ గాంధీ సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా సమాచారం. తిరుమల పరకామణిలో దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ కూటమి మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్లో దీనిపై రాజీ కుదుర్చుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తితో ఎలా రాజీ కుదుర్చుకుంటారు అంటూ ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రవికుమార్ దొంగతనం చేస్తున్నప్పుడు గుర్తించి పట్టుకున్నదని, తమ హయాంలోనేనని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భూమన వాదనను భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. స్వామివారి సొమ్ము దొంగతనం చేస్తే రాజీ కుదుర్చుకునే అధికారం వీళ్లకు ఎవ్వరిచ్చారంటూ భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భూమన బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు రవికుమార్ దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారని, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు రాజీ కుదుర్చుకున్నారని మరోసారి ఆయన ఉద్ఘాటించారు. సెటిల్మెంట్ ద్వారా 40 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్లో టీటీడీకి కల్పించినప్పుడు భూమన అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఇక పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకోవడంపై హైకోర్టు సీరియస్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వ్యవహారంపై లోతైన సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అమెరికాలోని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనిలావు ప్రోత్సాహంతో తానా నార్త్ సెంట్రల్ టీమ్ ఆర్వీటీ రామ్ వంకిన ఆధ్వర్యంలో మినియాపోలిస్, మిన్నెసోటాలో ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ FMSC సెంటర్లో ఫుడ్ ప్యాకింగ్ చేసి పిల్లలకు ఆహారాన్ని సమకూర్చారు. ఇక ఈ సందర్భంగా FMSC నిర్వాహకులు మాట్లాడారు. తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసించారు. తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి ఈ సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను అమెరికాలో పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచిన తానా ప్రతినిధి రామ్ వంకినకు FMSC అధికారులు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి తానా నార్త్ సెంట్రల్ వాలంటీర్స్ వెంకట్ చూబా, వేదవ్యాస్ అర్వపల్లి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్స్ అందరికీ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు.